హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పప్పు చెక్కలు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. మరి నేను చేసిన పప్పు చెక్కలు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీకు ఎంత క్రిస్పీగా రావాలంటే మరెందుకు ఆలస్యం, వీడియో చూసేయండి. ముందుగా ఒక బౌల్లోకి 1/4 kg అంతా బియ్యపిండి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. మీకు ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు కరివేపాకు, నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. తగినంత సాల్ట్. ఇక్కడ నేను అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం ధనియాలు పేస్ట్గా చేసి వేస్తున్నా. హాట్ వాటర్తో కలుపుకుంటే పప్పు చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా పిండిని కలుపుకొని చిన్న చిన్న బౌల్స్గా చేసి పక్కన పెట్టుకోవాలి. నాకు ఒక 30-35 బాల్స్ అయ్యాయి. నేను ఇక్కడ పూరి ప్లేస్ లేకుండానే సింపుల్గా మనం ఏ విధంగా చేయాలో చూపించబోతున్నా. ఇలా లైట్గా, గట్టిగా కాకుండా నార్మల్గా ఒత్తుకుంటే మంచిగా ఉంటుంది. గట్టిగా అదినామనుకోండి పల్చగా వస్తాయి, తీయడానికి కుదరదు, విరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చెక్కలన్నిటివి. అంతేనండి, ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేయాలి. బాగా కలర్ వచ్చేదాకా ఆయిల్లోనే మనం ఫ్రై చేసామనుకోండి అవి బయటకు వచ్చాక బాగా మాడిపోయినట్టుగా ఉంటాయి. అందుకే లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే తీయాలి. అప్పుడు మంచి కలర్ తోటి మంచి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.